పెళ్లి కుమార్తెగా చిత్తపడాలి. ఈ రాకడ వర్తమానం అంటే పూర్వకాలంలో ఉపవాస కూటాలని స్త్రీల కూటాలని పెట్టడం జరిగింది. స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. ఈ స్త్రీ సంఘం ఎక్కబడుతుంది. ఈ స్త్రీ పెళ్లి కుమార్తెగా చిత్తపడాలి. ఎలా చిత్తపడాలి పెళ్లి కుమార్తె? ప్రపంచం అంతా కూడా పురుషులు కానీ స్త్రీ మామూలుగానే పెళ్లి కుమార్తెగా సిద్ధపడతారు. పురుషులు కూడా పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. మొన్న నేను ఇక్కడ మీటింగ్కి వెళ్ళాను. పెద్ద మాస్టర్ గారు ఇతర దేశాల్లో వాక్యం చెప్పాను. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఇలాగని చెప్పాను. ఆయన ఏదో చెప్పబోతున్నాడు. అది ఇంతకంటే రేపొద్దున పెళ్లి కుమార్తెగా ఎత్తబడాలా కాదా అని అడిగాను. అవునన్నాడు. అంతకేం మాట్లాడాలి అంటే వాక్యానికి లోపడాలి. ప్రభు చెప్పినట్టు మనం లోపడాలి. పెళ్లి కుమార్తెగా పురుషులు అందరూ కూడా చెడ్డపడాలి. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో వివాహం గురించి బైబిల్లో రాసింది. ఈ లోక వివాహం గురించి కాదండి, పరిశుద్ధ వివాహం గురించి, కల్మషం లేని వివాహం గురించి, రేపు ఆయన చేసుకోబోయే వివాహం గురించి పరిశుద్ధ వివాహం అని చెప్పడం జరిగింది. యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. తర్వాత మనకు వాక్యం అర్థం అవుతుంది. చెప్పమ్మా. జనులను సమకూర్చుడి, సమాజ కూటమును ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలవనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చే బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. చిన్న ప్రార్థన పని మూసుకోనండి. ప్రేమల తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా నాయనానికి స్తోత్రం. ఆయన 2026 సంవత్సరంలో ఈ జూన్ 28, 29, 30 తారీఖుల్లో మాకు అనుగ్రహించిన మీ ఆలోచన బట్టి అనుగ్రహించిన ప్రభా నాయన ఈ స్త్రీల కూటాలను బట్టి స్త్రీలుగా అందరూ కూడా పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలని మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. రాకడ వర్తమానం కావచ్చు, సభలు కావచ్చు, ఏదైనా కావచ్చు, పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. ప్రభు ఎప్పుడు మాతో మాట్లాడమని ఏసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ స్తన్యపానం చేసేవారిని, చిన్న బిడ్డలను అందరినీ తోడుకురండి అని దేవుని వాక్యం చెప్తుంది. మన సంఘ బిడ్డలో చాలా మంది కూడా చిన్న పిల్లలను తీసుకుని కొంతమంది వచ్చారు. చాలా మంది కూడా ఇంటి దగ్గరే ఉన్నారేమో తెలియదు. మళ్ళా వచ్చే సంవత్సరం ఇటువంటి కూటాలు మరి జరిగినప్పుడు నేను ఉంటానో ఎవరుంటారో తెలియదు. కానీ మంచి అవకాశాన్ని ప్రభు ఇస్తున్నాడు. పెళ్లి కుమారుడు అంతఃపురంలోంచి వస్తున్నాడు. గదిలోంచి ఈ పెళ్లి కుమార్తె రావాలి. ఈ పెళ్లి కుమార్తె ధరించవలసిన వస్త్రాలు ప్రపంచంలో ఏ కోట్లో దొరుకుతాయి? ఏ పెద్ద కోట్లో దొరుకుతాయా? లేక ఇతర దేశాల్లో దొరుకుతాయా? ఎక్కడ దొరుకుతాయి ఈ వస్త్రాలు? ఆలోచన లేకుండా మానవుడు ముందుకెళ్ళిపోతున్నాడు. రేపొద్దున ప్రభు నిన్ను లెక్క అడుగుతాడు. ఆ వస్తువులు ఎక్కడుంటాయో, పూర్వవాసులు ధరించవలసిన వస్తువులు ఎక్కడుంటాయో ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. 47 దావీదు చెప్తున్నా అందరూ తీసుకోవాలి. 47 10వ వచనం చూడండి. 47 10వ వచనం. భూనివాసులు ధరించు కేవలం దేవునివి. ఏంటండి? అప్పుడు మహోన్నతుడు అవుతాడు. దేవుని మాట వింటే భూజనులందరూ కూడా ఆకాశము భూమి ఎంతవరకు అయితే ఉందో నమ్ముకున్న బిడ్డలు, నమ్మవలసిన వారికి ఈ ధరింపనేది ఉండదు. నమ్ముకున్న వారు మాత్రం భూనివాసులు ధరించే వస్త్రాలు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని దగ్గర ఉన్నాయి. కేడములు దేవుని దగ్గర ఉన్నాయి. అవి ధరించగలిగితేనే అవి మహోన్నతుడు అవుతాడు. దేవుని వాక్యం చదువుకుంటే వెళ్ళిపోతాం కాదు, గుడ్డంటే వెళ్ళిపోతాం కాదు. నువ్వు చెదుపడాలి. ఏదో పని పాటలు లేక కోటాలు పెట్టాల. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. సంవత్సరం ఆత్మీయంగా ఎదగాలి. మనకంటే 3 సంవత్సరాలు బట్టి మీటింగ్లు లేవు. ఈ మందిరం కట్టడం గురించి 1 సంవత్సరం ఉపవాస కూటాలు జరిగించాం.
ఈ సంవత్సరం ప్రత్యేకంగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలని కూటాలు ఏర్పాటు చేశాం. ఇప్పుడైనా జ్ఞానవంతురాలుగా సిద్ధపడు, పెళ్లి కుమార్తెగా సిద్ధపడు. భూనివాసం ధరించే వస్తువులు ప్రభు దగ్గర ఉన్నాయి. ఏంటో వస్తువులు, ఎలాగా వస్తువులు ధరించి ఎలాగ ప్రభు దగ్గర నిలబడాలి. 29 మొదటి వచనం 2వ వచనం దావీదు కీర్తన 29 మొదటి 2వ వచనాలు. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్టములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగైతే దేవుడు అంగీకరిస్తాడు. ప్రతిష్టములకు ఆభరణములు. ఈ భూలోకంలో ప్రపంచంలో నిన్ను పుట్టించింది ఎవరు? ఆయన పుట్టించిన ఆయన వద్ద నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. ప్రభు అని త్యాగం చేస్తున్నాను, ప్రతిష్ఠించుకుంటున్నాను. ప్రతిష్ఠించుకున్న ఆభరణాలు ధరించుకొని దేవుడి దగ్గరికి రావాలి. ఎలాగా? నిర్మాకాండం 28:36. నిర్మాకాండము 28:36 వచనం. మరియు నీవు మేలు బంగారు రేపు చేసి ముద్ర చెక్కునట్లు. నిర్మాకాండము అదేనమ్మ 28వ అధ్యాయము 36 వచనం. మరియు నీవు మేలిమి బంగారు రేపు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని మాట చెక్కవలను. పరిశుద్ధుడు అన్న దగ్గర ఏముంది? పుట్టుపక్క ఏముంది? పరిశుద్ధుడు. ఏమ్మా ఏముంది? కింద పరిశుద్ధుడు అన్న మాటకి యెహోవాకు చెప్పగలవయ్యా? అర్థమవుతుందా? యెహోవాకు ప్రతిష్ఠితం. ఎలా ప్రతిష్ఠించుకోవాలి? రోమా 12 ముందుకు వెళ్ళిపోతాం. ఆ సమయం లేదంటే మీరు గబగబా నేను అనుకున్న టైం ముగించేయండి. రోమా 12 మొదటి వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును ఎలాగమ్మా? నీ ఇంట్లో న్యాయంగా, నీ పిల్లలకా, లేకపోతే బంధువులకా, ఎవరనుకుంటున్నావు? ప్రార్థన అంటే ఏంటనుకుంటున్నావు? పరిశుద్ధం అంటే ఏమనుకుంటున్నావు? మందిరం అంటే ఏమనుకుంటున్నావు? నీకు అనుకూలంగా కాదు, నీ కుటుంబంలో అనుకూలం కాదు, లేకపోతే పార్టీ గారికి అనుకూలంగా కాదు. పైన అధికారం ఉన్నాడు ఆయన ప్రాణంతో, ఆయన స్వరూపంలో మనం చేసుకున్న ఆయన ఉన్నాడు. ఆయనకు అనుకూలంగా నడవాలి. ప్రపంచంలో ఎవరైనా సరే, బిషప్ కానీ పాస్టర్లు కానీ ఎవరైనా సరే ఆయనకు అనుకూలంగా ఎవరైతే నడుపుతారో చెప్పమా? సజీవ అంటే బతుకుండగానే దేవుడికి ప్రతిష్ఠత. నువ్వు బతుకుండగానే దేవుడికి ప్రతిష్ఠత చేసుకోవాలి. ప్రభు సంపూర్ణంగా నేను ప్రతిష్ఠత చేసుకుంటున్నా. గర్భంలోంచి నేనేం తీసుకురాలేదు, నేను చనిపోతూ నేనేం తీసుకెళ్ళను. ఈ అందమైన సుందరమైన అవయవాల కంటే ఇంకేం కావాలండి? నిన్ను చంపేసే వస్తువులు కావాలా? నిన్ను సమాధి చేసే వస్తువులు కావాలా? నువ్వు దానం చేస్తా ఉంటే భార్యలో వెళ్ళినా సరే ఆ బంగారు వస్తువులు చూసి అన్నిటి చూసి పట్టుకుని నిన్ను చంపేసి చెరిపేసి అవి కావాలా నీకు? ప్రభుకి ఇచ్చిన వస్తువుల కంటే ఇంకేమైనా కావాలా? ఎన్నో సుందరమైన అవయవాలు ఇచ్చాడే. ఎక్కడైనా దొరుకుతాయా? ప్రభు ఏర్పాటు చేసి సుందరమైన అవయవాలు కానీ ఇచ్చాడు దేవుడు. అంతవరకు పూర్తిగా చదువు. సజీవ యాగముగా మా చదువమ్మా సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇంటి సేవ మీకు యుక్తమైంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు అది నీ మనసు మారి
మనసు వలన రూపాంతరం పొందుడి. మారవలసింది మనిషి, జంతువులు కాదు. నోటి ద్వారా చేసినటువంటి జంతువులు కాదు, పశువులు కాదు. మారవలసింది మనిషి, తిట్టుకోవాల్సింది మనిషి, చక్కబెట్టుకోవాల్సింది మనిషి, కాపాడుకోవాల్సింది మనిషి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రాణం ఉండగానే పెండు కుమార్తెగా చెత్తపడవచ్చు వస్తువుల గురించి అని చెప్తున్నాడు. ఒక మాట నేను చెప్తున్నాను. మనం పెద్ద అయిన తర్వాత, తల్లిదండ్రుల వచ్చిన తర్వాత 11-12 ఏళ్లలో మనం పుష్పవతి అవుతాం. అప్పుడే మనం చూసి మనం పెళ్లి చేసుకున్నాడట. అబ్బాయి ఎంత గొప్ప దేవుడు. చూడండి, ఎస్తేరు గ్రంథము 16వ అధ్యాయము. దేవుడి కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి, వర్ణించలేము మనం. అప్పుడే మనల్ని పెళ్లి చేసుకున్నాడు. చక్కని వస్తువులు ఇచ్చాడు, ముక్కులు ఇచ్చాడు, మూతికి ఇచ్చాడు, అన్నిటికి ఇచ్చాడు. 7వ వచనం చదువుదాం. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా పెద్దదానివై ఆభరణ భూషితాలు నెట్టివి దిగంబరవై మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయం నీకు వచ్చి ఉండేది కనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానివైతి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంశం తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన పుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసింది. సన్నమైన ఎర్రని చర్మంతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించింది. సన్నపు వలసనాలు బట్టి నీకు వేయించింది. నీకు పట్టుబట్ట ధరింపచేసింది. మరియు ఆవరణ చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములను పెట్టి నీ మెడకు గొలుసులను తగిలించి నీ చెవులకు ముక్కులకు పోగులను నీ తలకు కిరీటమును పెట్టించింది. ఇలాగున బంగారంతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు నారపట్ల పొట్టును విచిత్రపు పట్టు పట్టుకుని బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెలు నూనెలు నీకు ఆహారం కలిగిగా నీవు మిక్కిలి సౌందర్యమైతివి, రాణియంతమైనదిగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యమును పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించి వచ్చింది. చాలండి, అందుకే ఇదంతా చదివించవలసి వచ్చింది. పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు జ్ఞానపూర్వకంగా చదువు, ఆలోచించో చదువు. అర్థమవకపోతే ప్రభుని అడుగు, దేవుడు నీతో మాట్లాడతాడు. కనుక నీకు పుష్పవతి అవగానే ఇష్టమైన బిడ్డగా చేసుకుని మనల్ని పెళ్ళి ఎప్పుడో చేసేసుకున్నాడు. అవమానం రాకోకుండా ఉండాలని పెళ్లి చేసుకున్నాడు. ఈ రహస్యం నీకు తెలుసా? ఈ మర్మం నీకు తెలుసా? నీకు ముక్కులకి ఇచ్చాడు, మూతులకి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చిన దేవుణ్ణి ముందు అన్ని దాని దగ్గర కలపకుండా దేవుడి దగ్గరకు వచ్చి నానా నేను ఎలాగున్నానంటే ఆయన దగ్గరకు వస్తే బాగుంటుంది. కానీ రాను సౌందర్యవంతుగా రాణి అయిపోయింది. పక్కన ఉన్నవాడు, ఆ పక్కోడు, ఈ పక్కోడు, శాంతిరంతం ఎంత అందంగా ఉందో, ఈ వస్తువుల చేత, ఈ నగల చేత ఎంత బాగుందో అని ప్రశంసించినందున దేవుని పక్కన పెట్టేశావు. వస్తువులు ఎవరిచ్చాడు నీకు? మొట్టమొదటితో ప్రభు ఇచ్చాడు నీకు. ఇవన్నీ కూడా చెడగొట్టుకున్నావు. ఏదైనా చోట్ల అవమ్మ చెడగొట్టుకుంది, ఇక్కడ ఈ స్త్రీ చెడగొట్టుకుంది. దారిపోయిన చోట్ల వెళ్ళి వ్యభిచారం చేసి విగ్రహానికి ఈ వస్తువులు పెట్టి ఇవన్నీ చెప్పడం దైవశాఖలో చెప్తే మందిరానికి రాలేమో, లేకపోతే నీ బతికేంటి? మనలోకి వెళ్తావా? ఇవన్నీ చెప్పాలి. పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలంటే ఇవన్నీ కూడా దేవుడు విడిచిపెట్టి ప్రజలు వచ్చి నేను పొగడగానే ప్రజల్లో కలిసిపోయావు. దానిపోయి కలిసిపోయావు. దేవుడు మాట వినుకోకుండా అయిపోయింది నీ బ్రతుకు. అందుకే దేవుడు ఈ మీటింగ్ నువ్వు సిద్ధపడతావని ఈ మీటింగ్ సిద్ధపడి పెళ్లి కుమార్తెగా సిద్ధపడతామనే ఈ కూటాలు 3 రోజులు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదో పని పాటలు కాదు, డబ్బులు ఎక్కువై కాదు.
ఈ వాక్యం ద్వారా నువ్వు సిద్ధపడాలి. ఏమో ఎప్పుడు చనిపోతామో అని తెలియదు, కానీ దేవుని యొక్క ప్రభు మాట్లాడుతున్నాడు కనుక చూడండి. 96 దావీదు కీర్తన 96 దావీదు కీర్తన 96. నేను తప్పులుగా ఇంకా 2 మాటలు చెప్పి చక్కగా, ఎందుకంటే మీకు అర్థం కావాలి, దేవుని వాక్యం అర్థం అవ్వాలి. 96:6 మనసు ప్రభావములు ఆ ఆయన సన్నిధిని ఉన్నవి. 9వ వచనం చదవమ్మా. 96:9 పరిశుద్ధాలంకారములు పరిశుద్ధాలంకరణము ధరించుకొని ధరించుకొని యెహోవాకు యెహోవాకు నమస్కారం చేయుడి. నమస్కారం చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణికుడి. వణుకుడి. యెషయా అంటాడు, నా మాట మీరు ఎవరైతే వణుకుతున్నారో వారిని నేను చూస్తున్నాను అంటున్నాడు. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను రక్షించింది. పరిశుద్ధ అలంకరణ గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పటికైనా ఈ ప్రాణం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది, ఈ కత్తి భూమిలోకి వెళ్ళిపోతుంది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ ప్రభు నిన్ను ఎన్నుకున్నది ప్రియమైన దేవుని మాట వినాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు కనుక ఇక్కడ నిజంగా 96:9 వచనంలో చూసినట్లయితే పరిశుద్ధాలంకారం ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయండి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి అనుకుంటున్నారు. ప్రభు నమ్ముకున్నాం, గుడికి వెళ్ళిపోతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కార్యలు ఇచ్చేస్తున్నాం, దక్షిణ భాగం ఇచ్చేస్తున్నాం, పర్వతాలు ఆడుతున్నామా, మొదటి వచ్చినాం, అన్ని చేసేస్తున్నాం, ప్రార్థన వెళ్ళిపోతున్నాం, పెళ్లి కుమ్మత్తుగా ఉండమని ఏం చెప్తా ఉంటే నేను బాధ చేస్తున్నాను, దక్షిణ భాగం ఇచ్చేస్తున్నాను, కంటిన్యూగా వెళ్ళిపోతున్నాను, ప్రార్థన మాత్రం లేదు అని నువ్వు అనుకుంటున్నావు. పర్వతాలు 6:1 దొరకలేదా? స్త్రీలలో అధిక సుందరి ఒకదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? మళ్ళీ చదువున్నానా? స్త్రీలలో అధిక స్త్రీలలో అధిక సుందరి అధిక సుందరమైన దానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? ఎక్కడ వెళ్ళిపోయాడు? నువ్వు నమ్ముకున్న దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇది ఇంకా రాదా? ఇది ఇంతేనా? అంతేనా? అది ఆవాలి ఇక్కడ కర్రలు అటు ఇటు. స్త్రీలలో సుందరమైన దానా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట కూడా ఎవరు కాదంటారు వీలేదు. చదువులేని నాకు నేను సాక్షులు చెప్తాను. ఇంత జ్ఞానాన్ని ప్రభు ఇచ్చాడంటే అది కేవలం నా గర్వాన్ని బట్టి నేను చెప్తున్నాను. నా కాదు నేను చెప్పలా. ఈ కూటమి ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలి, పరలోకానికి పరదేశాలి, పరలోకానికి వెళ్ళాలి. ఏదో ఆశపచ్చిగా వస్తున్నాము, దేవుని మందులో వస్తున్నాము అని కాదు. ఇక్కడ చదువునా, స్త్రీలలో అధిక సుందరి ఒకదానా, అధిక సుందరమైన దానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? ఎక్కడికి వెళ్ళిపోయాడు? లేడా? దగ్గర లేడా? దగ్గర లేనప్పుడు ఇంకేద్దామా? ప్రభు నమ్ముకున్నాం, రాత్రి వెళ్తున్నాం, అన్ని చేసేద్దాం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దగ్గర లేడు. 3వ వచనం చదువుతాం. కర్మీత 3వ వచనం తప్పగా నేను పద్మములలో మేపుచున్నా, ఆ? నేను పద్మములలో మేపుచున్నా, అది కదరా కర్మీత 3 రాత్రి వేళ వరుణుడి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికితిని, నా ప్రాణప్రియుడిని వెతికితిని. రాత్రులు వెళ్తావు, ముద్దు మారిపోకుండా, ప్రవక్త మారిపోకుండా, నీ బ్రతుకు మారిపోకుండా, రాత్రి వేళ వరుణ్ణి నా ప్రాణప్రియుడిని నేను ఎదుగుతున్నాను. ఎదుగునా కానీ అక్కడ ఎందుకు కాపాడతాడా? ఎందుకు కాపాడతాడా? అంటే పని లేదా? చాలా మంది మన దేవుడు పనివాడు అంటారు కొంతమంది, ఏమి చేతగానే అంటారు కొంతమంది, అయినా మౌనంగానే ఉన్నాడు. నువ్వేమన్నా మౌనంగానే ఉన్నాడు. శ్రీలవాదిగా సుందరమైన దావా, నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాత్రి వేళ పరుండి ఎదుగుతావా? రాత్రి వేళ పరుండి ఎదుగుతా నీ కనపడతాడు అనుకుంటున్నావా? 50:21-22 దావీదు కీర్తన 50:21-22 త్వరగా
ఇంటి పనులు నీవు చేసిన నీవు చేసినావు, నేను మౌనినై ఉంటిని. నేను మౌనంగానే ఉంటాను. అందుకు నేను కేవలము అందుకు కేవలము నీ వంటి వాడినని నువ్వు అనుకుంటున్నావు. అయితే నీ కన్నుల ఎదుట నీ కన్నుల ఎదుట భక్తులను వరుసగా ఉంచి వరుసగా ఉంచి నిన్ను నిన్ను గద్దించెదను. గర్తించదను. దేవుని మంచి దేవుని మంచు వారులారా, నీవు యోచించుకొని లేని ఎడల నిన్ను మిమ్మల్ని చీల్చివేయదును. తప్పించువాడు ఎవడు కూడా ఉండడు. తర్వాత స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న వాటి కంటే గొప్పవాడు కనుకే ఆ గొప్పవాడే నాలో వచ్చి మాట్లాడుతున్నాడు. పనికి మాలిన చేతరత్వం కాదు మాట్లాడేది. ప్రభు నమ్ముకున్నామంటే పౌరుషం కలిగి ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చాలా యథార్థంగా ఉండాలి. అతిగా సుందరమైన దానా ఎక్కడికి వెళ్ళిపోయాడు? నీ భర్త ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాత్రి వేళ పరువుని ఎదుగుతావా? ఎదిగినప్పటికీ ఆయన కనపడలేదంట. ప్రియమైన దేవుడు ఎందుకు కనపడలా? యెషయా 59 యెషయా గ్రంథం 59 ఎందుకు కనపడలేదు? ఏమైపోయాడు ఆయన? 59 12 13 చదువుతాం. నేను చేసిన నేను చేసిన తిరుగుబాటు క్రియలు తిరుగుబాటు క్రియలు నీ ఎదుట నీ ఎదుట విస్తరించి ఉన్నవి. ఆ, మా పాపములు మా పాపములు మా మీద మా మీద సాక్ష్యం పలుకుతున్నవి. మా మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుతున్నవి. మా దోషములు మాకు తెలిసే ఉన్నది. తిరుగుబాటు చేయటయు యెహోవాను సంధించుటయు మా దేవుని వెంబడింపగా వెనుక తిరుగుటయు బాధకరమైన మాటలు విడిది వ్యతిరేకమైన మాటలు వంచుటయు హృదయమును యోచించుకొని అసత్య మాటలు పలుకుటయు ఇవే మా వలన జరుగుతున్నవి. న్యాయమునకు ఆటంకం కలుగుతున్నది. నీతి దూరం నిలుచున్నది. సత్యము సంత వీధిలో పడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అధిక స్త్రీలలో అధిక సుందరమైన బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ భర్త? ఇవన్నీ లోటుపాట్లు నీలో ఉంటే ఆయన నీ దగ్గర ఎందుకు ఉంటాడు? ఆయన ఉండడు. బుద్ధి గల కంచుల దగ్గరే ఉన్నాడు. బుద్ధి లేని కంచుల దగ్గర లేడు. కానీ 10 మంది ఉన్నారు, కానీ దేవుడే స్వయంగా తలుపు వేయబడింది వారి దేవుని మాట విన్నందుకు. కానీ పెండ్లి కుమార్తెగా నువ్వు చెప్పుపడాలి. ఆయన దగ్గర ఉన్న వస్తువులే ధరించాలి. రోమా 13:14 త్వరగా ముందుకెళ్ళిపోతున్న సాక్ష్యం అనుకున్న టయాన్ని నేను ముగిస్తాను. తొందరగా అయిపోవాలి. ఈ రేపు ఎల్లుండు మళ్ళీ సంవత్సరానికి మనం కలుసుకుంటాం. మహాత్ములు ఎటువంటి కూటాలు మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై నెరవేర్చుకొనుటకు శరీర విషయంలో ఏంటండి? శరీర విషయంలో ఆలోచన చేసుకోవద్దన్నాడు. ఎవరు తప్పండి? ఆలోచన చేసుకోవద్దన్నాడు. శరీర విషయంలో ఆలోచన చేసుకోవద్దు తల్లి. యేసుక్రీస్తును ధరించిన వారు ప్రభువును ధరించు. తల మొదలుకొని అధికారుల వరకు ఆయనే ఉన్నాను. తర్వాత శరీర విషయంలో ఒకవేళ అశ్రద్ధగా ఉంటే రోమా 8:12 రోమా 8:12 కాబట్టి శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణతులము కావు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారమై ఉన్నాం. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల ఏం చేస్తారండి? శరీర క్రియలను ఆత్మచేత చంపాలి. అప్పుడు మనం జీవిస్తాం. దేవుని మాట ఇది, దేవుని వాక్యం ఇది. పెండ్లి కుమార్తెగా ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి ప్రభువా. ఇక నుంచి అయినా సరే పెండ్లి కుమార్తెగా సిద్ధపడతాను. యెషయా గ్రంథంలోకి వెళ్దాం. 61:10 ఇప్పుడైనా సరే ప్రభువా వచ్చి సిద్ధంగా ఉంటున్నాను, నేను సిద్ధపడతాను ప్రభు అని ప్రత్యేక హృదయంతో దేవుని దగ్గర 61:10 శృంగారమైన పాక ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను
నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి ఆనందముతో నేను ఆనందించదు. నా దేవుని బట్టి నా ఆత్మ హర్షించుతున్నాను. ఇది కావాలి, ప్రాముఖ్యమైంది. నీతి వస్త్రం ఇచ్చాడు, మహిమ వస్త్రం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కాపాడుకోవాలి. ప్రభు ఇచ్చిన దగ్గర ప్రభు దగ్గరే ఉన్నాయి ఆ వస్తువులు, ఆయన దగ్గరే కొనుక్కోవాలి. కొనాలంటే సత్యమును అమ్మువేయక, సాంతిలో సత్యమును అమ్మువేయక దాన్ని కొని ఉంచుకోమని ఉంది. 23, 26 వచ్చులు బైబిల్ చదువుతున్నారు. ప్రతి దినము కూడా బైబిల్ చదవాలి, జ్ఞానం చేశాలి. కొన్ని మాటలైనా మన హృదయంలో దాచుకుందాం. రేపొద్దున బైబిల్ తీసుకుని వెళ్ళకోకుండా రోజులు రాబోతున్నాయి. కనుక ఎందుకు పనికిరానంటే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ వాక్యాల ద్వారా మీరు నమ్ముతారు, మరి నమ్మరు. మీరు నేను చెత్తపడిపోయి ప్రిపేర్ అయిపోయి రాసుకుంటే కాదు మీరు రాకుండా అనుకుంటారేమో. అప్పటికప్పుడు ప్రభు నాకు ఇస్తాడు. మీరు నమ్మంటే నమ్మకపోండి. అది దేవుడు నాకు ఓనగా ఇచ్చాడు. ఇవన్నీ కూడా ప్రభు అప్పటికప్పుడు నాకు చూపిస్తాడు. తర్వాత నుండి 61, 2వ వచనం, 3వ వచనం, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా నన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షమనియు యెహోవా నాటిన చెట్టనియు వారికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ వస్త్రము నీకు ఇచ్చాడు, నీతి వస్త్రము నీకు ఇచ్చాడు, ఉల్లాస వస్త్రము నీకు ఇచ్చాడు. ఇవన్నీ మొదలు పెట్టేసి ఇవన్నీ మానేసి ఏంటి నువ్వు ధరించేది. కానీ ప్రభు దగ్గర కొలసి 3:12, కొలసి 3:12, కొలసి రాసిన పత్రిక దేవుని చేత ఏర్పరచబడిన వారును ఏంటండి, దేవుని చేత ఏర్పరచబిడ్డలే చేయగలరు పని. స్తుతి వస్త్రం ధరించగలరు, మహిమ వస్త్రం ధరించగలరు. ప్రభు నమ్ముకున్నామని చెప్పి ప్రియులు లేకుండా అక్కడ ఉండడం, ఎక్కడ వెళ్ళిపోయాడో మాట రాకూడదు. నేను మళ్ళీ ఎదుగుతున్నానని మాట్లాడకూడదు. వచ్చాడు ఆయన కట్టాడు, నువ్వు తలుపు తీయలేదు, వెళ్ళిపోయాడు ఆయన. పిల్లచి పిల్లచి అలచి సొలచి ఎన్ను తిరిగి పోతివా నా ప్రియ నేస్తమా. పిల్లచి పిల్లచి అలచి సొలచి ఎన్ను తిరిగి పోతివా నా ప్రియ నేస్తమా. నిన్ను చూడాలని ఆశించితిని, నిన్ను చూడాలని గుర్తొచ్చింది. కనపడతాడేమని వెతుకుతున్నావు, ఎక్కడ కనపడదు. ఒకసారి కనిపించయ్యా, ఒక్కసారి. ఎందుకు కనపడతారు? దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా సరే మహిమలతో ఇప్పుడు మనం చదివిద్దాం. కొలచి 3:12 దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలు. కొలచి 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు ప్రియమైన వారికి తగినట్లు ఏంటండి? జాలిగల మనసు, దయాళత్వమును, ఏం ధరించుకోవాలండి? ఇప్పుడు మళ్ళా ప్రియమైన దేవుని బిడ్డారా, మళ్ళా నేను చదువుతున్నాను చూడండి. దయాళత్వం చదువు, మన చదువు. దయాళత్వమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ఏం ధరించుకోవాలండి? దేవుని చేత ఏర్పరచబిడ్డలైతే నేను ధరించుకుంటాను. నీలో శాంతం ధరించుకోవాలి. ఉగ్రత కాదు ధరించుకుంటాం, కోపం కాదు ధరించుకోవటం, ఆగ్రహం కాదు ధరించుకోవటం, వ్యసనం కాదు ధరించుకోవటం. అవన్నీ కీడికే కారణం. దేవుని ప్రేమను ధరించుకో, దేవుని ప్రేమను ధరించుకో. ప్రభు అన్నాడు, అంతవరకు నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. నేను మాటలు ముగిస్తున్నాను. ఎందుకంటే పెండు కుమార్తెగా ధరించుకోవాల్సింది దయాళత్వం, దీర్ఘశాంతం, ఇదిగో జాలిగల మనసు, వినయ మనసు, సాత్వికమును అవన్నీ కూడా ధరించుకోమని ప్రభు చెప్తున్నాడు. అవి పరిశుభ్రమైన వస్తువులు. అవి ధరించుకోగలిగితే దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలే ధరించుకోగలరు. ధరించుకుని ఒకవేళ చనిపోయిన పరలోక రాజ్యం మనం దొక్కుతుంది. ఒకవేళ ప్రభు పిలిపించ రాలేదు, ఇప్పుడైనా చనిపడదాం. ఏం ధరించుకోవాలో, ఏం చేయాలో ప్రభుని బట్టి ధరించుకుందాం. దేవుని వస్త్రాలు ధరించుకుందాం, మహిమవస్త్రం ధరించుకుందాం, స్తుతి వస్త్రం ధరించుకుందాం, ఉల్లాస వస్త్రం ధరించుకుందాం. ఇవన్నీ ధరించుకుని దేవుని ఎదుట సాగి పడితే, నమస్కారం చేస్తే దేవుడు ఆనందిస్తాడు. చూడండి, ఎస్తేరు 4:30 చదవండి. నాకు ఎందుకో గుర్తొస్తుంది. ఇదంతా వ్యక్తమని ప్రభు చెప్తున్నాడు. ఎస్తేరు గ్రంథము 4:30. ఎస్తేరు గ్రంథము 4:30 వచ్చింది. ఎస్తేరు గ్రంథం 4:30 లేదా? అదే చెప్తున్నాను. ఇరిమి అనుకుంటా. ఇరిమి చూడండి, 4 ఇరిమియా చదవండి. ఇరిమియా 4:30. అదే నా మమ్మీ నాకు ఈ ప్రాంతాలకు సరిగ్గా రావట్లేదు. 4:30 వచ్చిన చదవమ్మ. ఇరిమియా 4:30. దోచుకొనబడిన దానా నువ్వేమి చేయదు? రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ కోశములు ధరించి కాటుక చేత నీ కన్నులు పెద్దలుగా చేసుకొచ్చున్నావే. నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యక్తం. ఏమన్నాడండి? నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యక్తమని ప్రభు చెప్పాడు. కనుక ప్రభువు ధరించుకోవాలి. సరే విషయంలో ఆలోచన చేసుకోవాలి. ప్రభువునే ధరించుకోవాలి. ప్రభు గురించే మాట్లాడాలి. ఆయన ప్రేమను పొందుకోవాలి. ఏర్పరచబడిన బిడ్డలే ఆయన ప్రేమను అంతవరకు ప్రేమించాడు. అలాగే మనం కూడా అంతవరకు ప్రేమించి ఏం ధరించాలో, ఏం ధరించకూడదు, పెండు కుమార్తెగా ఏం ధరించాలో, పెండు కుమార్తె గురించి 3 మాటలు 3 మాటలు చెప్తాను చూడండి. దావీదు కీర్తన 52వ వచనం. ఆయన గురించి 3 మాటలు చెప్తాను. దేవుని గురించి 52వ వచనం. పరిపూర్ణ సౌందర్యం గల ఏంటంటే అందరూ తీసుకోవాలి. మొత్తం బైబిల్ అందరూ తీసుకోండి. ఇంకా తిరిగేస్తున్నారు. 52వ వచనం. పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి అబ్బా ఏంటండి? చూడండి, మనం పెళ్లి చేసినప్పుడు, లోకరీతిగా పెళ్లి చేసినప్పుడు పెండు కుమార్తె ముందుకంటే పెండు కుమారుడు వస్తూ ఉంటాడు. కానీ ఎవరిని నిలబడండి అలాగే అందరూ. తర్వాత ఎప్పుడు నిలబడమంటారు? పెళ్లి కొడుతూ చాలా ఎవరిని ఎప్పుడు నిలబడమంటారు? పెండు కుమార్తె వచ్చినప్పుడు. ఆయన ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే రక్తవర్ణ సౌందర్యం గల పరిపూర్ణ సౌందర్యం గల సియోనులోని దేవుడు ప్రకాశించుతున్నాడు. తర్వాత చూడండి 63 యెషయా గ్రంథము
63 ఆయన గురించి 3 మాటలు. యెషయా గ్రంథము 63 మొదటి వచనం. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోపు నుండి వచ్చుచున్న ఇతడెవరు? శోభిత వస్త్రము ధరించిన వాడే గంభీరముగా నడుచుచు బోత్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవరు? నీతిని బట్టి మాట్లాడుతున్న నేనే, రక్షించుటకు బలార్థుడైన నేనే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సిద్ధంగా ఉన్నాడు పెళ్లి కుమార్తెను పెళ్లి చేసుకుంటానికి. నువ్వు పెళ్లి కుమార్తెగా సిద్ధపడితే పెళ్లి కుమార్తెగా దేవుడు పెళ్లి చేసుకుంటాను. నిన్ను చూసి ఆనందించి పెళ్లి చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే 62:5 యెషయా 62:5 యవ్వనుడు ఆ కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకోలేదు. పెళ్లి కుమారులు పెళ్లి కూతురు చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను కూర్చి సంతోషించు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా పెళ్లికి కావాల్సిన వస్త్రాలు ప్రభు దగ్గర ఉన్నాయి, కొనుక్కో. పెళ్లి కుమార్తెగా సిద్ధపడు. మనందరి ప్రపంచంలో ఉన్న మనందరినీ కూడా యథార్థంగా ఉన్నవారిని, దేవుడి చేత ఏర్పరచబడిన వారిని, ధరించుకున్న వారిని మాత్రమే పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోడు. బుద్ధిలేని కలిపి అలాగా వదిలేసి వెళ్ళిపోయాడు. అలాగే మనం కూడా అదే స్థితిలో ఉండవలసి వస్తుంది. ఈ కూటాలు అందుకే నువ్వు బలపడటానికి, స్థిరపడటానికి. కనుక నా మాటలు ముగిస్తున్నాను. చిన్నపాటి కమలరత్నం మా పేటలో పెద్ద పోయాము. పిలుపు నుండి వచ్చాడు అన్నయ్య బుడగలో అప్పటి అమాంతంగా అక్కడ వెళ్ళిపోయి నేను ఏడుస్తా ఉంటాను. ప్రభు ఆనాడు నేను చచ్చిపోయింటే నన్నక ఎక్కువ ఇప్పుడు నెత్తిగా ప్రభు వారు నప్పుడు మా అమ్మ నమ్ముకోవాలి. తేలిపుట్టిందంట. తేలిపుట్టి ఎలా ఉంటుందని బాధ? తేలిపుట్టి ఎలా ఉంటుంది? ఇప్పుడు మనల్ని ఎవరు పుట్టలేదు. ఆ బాధ అయితే తెలుపుతాను. చాలా బాధ అన్నమాట తేలిపుట్టి. ఈ తేలిపుట్టి బాధపడుతూ ఉంటే మేము అప్పుడు బావని కూడా నాకు ఇప్పుడు డాడీ మమ్మీ వచ్చినప్పుడు 10 సంవత్సరాల క్రితం బావని పిలిచిపోరు. అది ఏం చేశాడు? మా బావ ఏం చేశాడు? వేసి పక్షుదాత్మతో ప్రభుని ఏడుతున్నట్ట. ఆయన గడ్డ వేసుకుని ఆ పువ్వుతాట్లో వచ్చి చూస్తున్నాడట. ఇలా పాడు బట్టెత్తి చూసి ఎవరు నా కుమార్తె ఏడుతుందని. అలా చూసినట్టు మా అమ్మ చూసి ఒక వెంటనే ప్రభు నువ్వే రా యేసు ప్రభు అంటే నీ పువ్వుతాట్లో నన్ను తీసుకో అనేది మా అమ్మ అనుకోవడం జరిగింది. మా నాన్న ఇలాగా చెయ్యడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా లేచిపోయారు. కొంతమంది ఇంకేముంది జైపడుతుంది అన్నారు. అప్పుడు మా అమ్మ ప్రభువుని మాట్లాడిన తర్వాత మా అమ్మ తెలుసుకోవడం జరిగింది. అప్పుడు నాకు 10 సంవత్సరాలు ఎంతో నాకు తెలియదు, గుర్తులేదు. కానీ నేను ఉన్నప్పుడు ఆటలోనే అంటే 10 సంవత్సరాలు ఎందుకు పడైపోయిందంటే 5 ఎకరాల పొలం అంతా చేసుకోదు. అది సంవత్సరం వచ్చినట్టు పండగ ఇంట్లో సామాన్లు అంతా అప్పేసి మా పేటలోకి ఏడే బాగా ఉన్నా కూడా అంటారు. అందరు పెట్టి చెయ్యాలంట మా అమ్మోడు. అటువంటిది సాఫ్ట్వేర్ దుప్పేసుకుని పడుకునే జాబ్లేదు. వాళ్ళ దుప్పుడు కూడా వెళ్ళలేదు. అది నాకు తెలుసు. ఉన్నప్పుడు ఆటలోనే 8వ తరగతి చదివాను. తాడేపల్లిగూడలో 9 చదివాను. 9, 10, 6 మాసాలు చదివాను. ప్రిమన్ దేవుడు పెట్టారు. అన్ని కష్టాలు పడ్డారు. అన్ని బాగా పడ్డా దేవుడు మాత్రం విడిచిపెట్టారు. తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. ఆయనేమో పెళ్లి చేసుకున్న ఒక నెల కూడా నేను ఉండేదాన్ని కాలేమో తెలీదు. తర్వాత అమ్మకట్టులోనే 12 సంవత్సరాలు ఉండి ఒక కిరాణా కొట్టు పెట్టి ఎలా బ్రతకాలి అనేసి కిరాణా కొట్లు బస్సులను తెచ్చి మౌందిపాడు మరి జట్టుపాలు అనే గ్రామాలు వెళ్ళి దేవుడి సువార్త అందించి అప్పుడు పాస్టర్ కాదు మంచి స్వామి ప్రవహించాడు. వాటిని చెప్పి దండించాడు. వెళ్ళిపోయి నేను చూడటానికి చెప్తున్నాను. ఇన్నెన్ని ముట్లు లడ్డూలు బియ్యము కానుకలు ఇవన్నీ కూడా పాత్రలు గారు వస్తే ఏం పెట్టుకోకుండా పంపరు. పల్లెటూరు కదా ఈ పట్టుకలు అమ్మారు. పట్టుకలు మరి అవన్నీ ఇస్తే అవన్నీ మోసుకొని మళ్ళా తీసుకొచ్చేదాన్ని. మళ్ళా తెరాకొట్లో తాడిపిల్లు వెళ్ళి వరుసలు తెచ్చి పంపించేదాన్ని. ఆ కొట్టు మీదే మా చెల్లి పెళ్లి చేశాను. తర్వాత మా తమ్ముడితో పెళ్లి చేసి పెళ్లి చేశాను. అప్పుడు మా అమ్మ చెప్పింది నేను పుట్టిన ముందు 5 లేరు. నాకు తెలియదు. ఒక 20 మాత్రం 10 సంవత్సరాలు అట్లా ఉన్నాడు. అప్పుడు మా అమ్మ చెప్పింది ఏదన్నా ఎందుకు పుట్టాడమ్మా అని అంటే అది మా అమ్మ నీళ్ళు పోస్తుంది.
అబ్బాయి పుట్టాడు. అన్నీ తెలుసు. అవన్నీ చనిపోయిన తర్వాత మొన్న 2 సంవత్సరాల క్రితం మా చెల్లి చనిపోయింది. ఆ పుట్టినరోజుని పిల్లడు చనిపోయాడు. మొత్తం ఎంతమంది? 5. ఎర్రమితో 6, ఇక్కడ 7, 8. తర్వాత లాస్ట్ వాడు తమ్ముడు. ఇప్పుడు యేసుబాబు మంచం మీద ఉన్నాడు. మా తమ్ముడు 11 మంది సంతానంలో నన్ను ఒక్కదాన్ని ఇలా నిలబెట్టుకుని ప్రభు సేవలో నిలబెట్టుకుని ఇంతగా ప్రేమించి ఎందుకు పనికిరాలకు తాటెత్తిల్లు ఆయన చేసుకున్నాను. చర్చు గారి తాటెత్తిల్లు అనుకోవాలి. అయినప్పటికీ 3 నెలల కంటే ఎక్కువ తాటెత్తిలో రైతు వాటర్స్ పంపేశాడు దేవుడు. అంతగా నేను ప్రభువును గుర్తుపెట్టలేదు, నా దేవుడు కూడా నన్ను గుర్తుపెట్టలేదు. తాటెత్తిల్లు అయిపోయి పెంచిళ్ళు అయిపోయి మరి రేపు అయిపోయి తర్వాత ఈ 3 స్టేట్ బిల్డింగ్ ప్రభు అన్ని మాట్లాడి ప్రభు ఇవ్వటం జరిగింది. దేవుడికి స్తోత్రం చరిత్రలో హాలేలూయా. ఆనాడే 3 సంవత్సరాలకు చనిపోయింటే దేవుడు ఇంతవరకు నిలబెట్టుకుని ఇంకా ఎంతకాలం నన్ను బ్రతికించాడు నాకు తెలియదు. కానీ దేవుడి కొరకు త్యాగం చేసి దేవుడి కొరకు నేను ప్రతి ఒక్కరు కూడా నేను సాక్షిగా ఉండాలని క్లుప్తంగా చెప్పి అక్కడ టైం అయిపోయింది. ఎందుకంటే నా గురించి మీరు ప్రార్థన చేయండి.